బండి ఇవ్వడం తల్లిదండ్రులు అది నేరము చట్టప్రకారంగా ఇండియా యాక్ట్ ప్రకారం నేరం. ఇంకోసారి ఇప్పుడు ఫస్ట్ టైం ఫైన్ వేసి పంపిస్తారు, రెండోసారి ఇదే నేరం చేస్తూ బండి సీజ్ చేసి కొట్టు జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక, మైనర్లకు అయిపోయిందా ఉంటా మనం చేయిస్తాం. అందరూ కానీ ఈరోజు లాస్ట్ ఫైనల్ అంటే మీతో పాటు మీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు పని పెట్టుకుని వస్తే వార్నింగ్ అంటారు. నెక్స్ట్ ఒకసారి ఆ విధంగా చేస్తే మీతో పాటు సబ్మిట్ చేస్తాం, కోర్టు మీద సబ్మిట్ చేస్తాం. మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా అది సక్రమంగా. ఇంకొకసారి ఎప్పుడు కానీ మీరు బండి రాకూడదు వితౌట్ లైసెన్స్. మీకు ఏజ్ వచ్చిన తర్వాతనే బండి తోలాలి, అర్థమైంది. ఇంకోసారి ఇప్పుడు ఆ విధంగా చేయకూడదు. ఇది ఫస్ట్ వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మా రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో ముఖ్యంగా యువత, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ కొద్దిగా అతివేగంగా వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దీంట్లో మైనర్లు ఎవరు బండ్లు పట్టుకుని సీజ్ చేస్తాం. తల్లిదండ్రులు కూడా హెచ్చరిక, మైనర్ బండ్లు పట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఫైన్ చేసి కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పోలీసు వారి హెచ్చరిక ఏమంటే మైనర్లకు వాళ్ళ పిల్లలకు 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ ఎన్ని పరిస్థితుల్లో ఇవ్వద్దండి, ఇచ్చి ఊరికే ఇబ్బందులు గురి కావద్దని పోలీసు వారి హెచ్చరిక. ఓకేనా? బైక్ రేసులు ఏడాది ఉంటేనే ఉన్న మాకు రాబడిన సమాచారం అంటే కొంతమంది యూత్, ముఖ్యంగా యువత ఈ బైక్ రేసులు లాంటి వాటికి పాల్పడుతున్నారని తెలిసింది. వాటిపైన ఏడైనా దొరికిన వాళ్ళ కఠినంగా వ్యవహరించమను. కాబట్టి యువతకు పోలీసు వారు అయితే అటువంటి బైక్ రేసులకు కానీ, ఓవర్ స్పీడ్ కానీ, బైకుల మీద విన్యాసాలు చేయడం అటువంటి వాటికి పాల్పడి ఊరికే ప్రమాదాలు కూడా తెచ్చుకోవద్దని పోలీసు కేసులు గురి కావద్దండి.